పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి చదువుకుందామండి. రోమా 14వ అధ్యాయం 8-9 వచనాలు. చనిపోయే మరలా ప్రతి అందరం కలిసి బైబిల్ పళ్ళకు పాడుకున్నామండి. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కరెక్ట్గా 12 అయింది. కరెక్ట్గా 12:30 లేదా 12:35 సరిపోతుందిగా. తర్వాత మమ్మీకి కొద్దిగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎట ఇస్తారు మమ్మీకి అప్పు చెప్తా తర్వాత. సరే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 14 రోమిలికి రాసిన పత్రిక 8-9 వచనాలు మనం చదువుకున్నాం. ఒకసారి 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం చూస్తారా? 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. ఒకరు చదవండి. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. చాలా అంకుల్. ఇప్పుడు చెరలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న వారందరికీ కూడా ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఆయన సమాధాన సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు మీరందరూ నన్ను క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తున్నారు. ఉదాహరణకి జాయిన్ చేయండి. ఈ చెర ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చిన్న మధ్యలో నుంచి మొదలెట్టాడా? ఎక్కడి నుంచి మొదలెట్టాడు? సువార్త అంటాడేంటి? ప్రభు చెరలో ఉండడం ఏంటి? రాత్రి జూమ్కి వస్తే తెలుస్తుందండి. రాత్రి జూమ్లో మాట్లాడిన తర్వాత మిగతా భాగం ఇప్పుడు చెప్తానని రాత్రి చెప్పా. జూమ్లో విన్న వారికి అర్థమైపోయింది ఎక్కడి నుంచి మొదలెట్టానో, ఎక్కడ ఆపానో అక్కడ మొదలెట్టా. జూమ్లో విన్న వారికి కొత్తగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంటాడేంటి, చెర అంటాడేంటి, ఆయన తిరిగి పునరుద్ధానుడు అయిపోయాడు కదా అని మీరు ప్రశ్నగా చూశారు. రాత్రి చెప్పిన దాన్ని 2 నిమిషాలు టూకీగా చెప్పుకోవాలి అని అంటే, గుడ్ ఫ్రైడే తర్వాత 7 మాటలు ఆయన ముగించిన తర్వాత, ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన తర్వాత, ఆ తర్వాత నుండి ఆదివారం అనగా ఈ దినం పునరుద్ధానుడు అయ్యేంత ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? పునరుద్ధానుడు అయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ అందరికీ అగుపడి తర్వాత ఆయన ఆరోహణమైనట్టుగా మనకు తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఆయన బాడీ సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ ఏదైనా కార్యం చేసిందా? ఆయన ఏమైనా చేశాడా? అసలు ఏమైనా పని చేశాడా? లేదా ఖాళీగా ఉన్నాడా? ఏమి చేశాడు అన్నవి రాత్రి వివరించడం జరిగింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం ఇప్పుడు చదువుకున్న దాని ప్రకారం ఆయన ఆత్మరూపిగా వెళ్ళి, అంటే ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే చెరలోకి వెళ్ళాడండి. ఇప్పుడు ఆ చెర ఎక్కడ ఉంది అని అంటే, ఆ చెర ఎక్కడ ఉంది అని అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనంలో, అపోస్తుల కార్యం 2:31లో క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాడు. అంటే క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు అంటే పాతాళముకి వెళ్ళాడనే అర్థం. ఆయన పాతాళముకు వెళ్ళాడు అంటే ఇప్పుడు చెర ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది.
తర్వాత ఇంకొక ఉదాహరణ మీకు చెప్తే ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 8, 9 వచనాలు మీరు చూస్తే, ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి ఆరోహణం అంటే ఏంటంటే అది అంటే ఆయన భూమి యొక్క క్రింది భాగానికి దిగాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రాణం అప్పగించిన తర్వాత, సిలువలో ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన ప్రాణం ఎక్కడికి వెళ్ళింది, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటే అది చెరలోకి వెళ్ళింది. ఆ చెర ఎక్కడ ఉంది అని అంటే అది పాతాళంలో ఉంది. ఆ పాతాళంలో ఎక్కడ ఉందంటే అది పాతాళము భూమి యొక్క క్రింది భాగంలో ఉంది. తర్వాత పాతాళంలో మరొకటి ఉంది. అది ఏంటి అని అంటే 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2:4. వాళ్ళని విడిచిపెట్టగా పాతాళ లోక మందలి అంటే పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలములోకి తోసాడు. అంటే పాతాళంలో ఏముంది? చెర ఉంది, పాతాళం ఉంది, అలాగే బిలము ఉంది, అంటే కటిక చీకటి గల బిలము ఉంది అని మనం చూస్తున్నాం. ఇదే మాటను ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనంలో అతని కుమారులందరూ యాకోబు కుమారులు 12 మంది అనమాట. 12 మంది 11 మంది యోసేపుని పక్కన పెడితే యోసేపు చనిపోయాడని చెప్పారు కదా, గుంటలో పాడేసిన తర్వాత విషమ వచ్చింది, తినేసింది, అని బట్టలు ఇది ఒకటే మిగిలింది అని చెప్పి యాకోబు దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా. అప్పుడు సంఘటన అది. ఓదార్పు పొందడంలక నేను అంగలార్చుచు. మళ్ళీ మృతుల లోకం ఏంటి ఇక్కడ? మరి మృతుల లోకం కూడా కిందే ఉంది, పాతాళము అక్కడే ఉంది, అన్నీ కూడా అక్కడే ఉన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే పాతాళం ఇక్కడ ఉందండి. ఇప్పుడు భూమి కింద పాతాళం ఎక్కడుంటే చెర ఇటు పక్క నాకు అనట్లేదా? పాతాళం ఎక్కడుందండి అంటే రేపు ఉదాహరణకు నేను కనుక చనిపోతే నా ఆత్మ అంటే నేను ప్రభువుని నమ్ముకోకపోతే ఇక్కడికి పోతా. నేను కనుక ప్రభువుని నమ్ముకుంటే ఆ కాలంలో సంగతి చెప్తా, ఇక్కడికి వెళ్తా. చెర అనే ప్లేస్కి నేను వెళ్తా. ఒకళ్ళని నమ్ముకోకపోతే పాతాళంలోకి వెళ్తా, అది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ పక్క పక్కన ఎత్తు పైన కింద ఎందుకు రాసావు చిన్ను అని మీరు అడిగితే అప్పుడు మనం లోకాసువార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళాలి, ఎందుకు రాశాను అనేది. లోకాసువార్త 16వ అధ్యాయం దరిద్రుడు ధనవంతుడు మనం చూస్తున్నాం కదా. ఆ 22వ వచనం నుంచి చదువుతారా? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. మరి ఇతను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అదేనండి మరి మా సంగతి. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే పాతాళంలో ఉన్నాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన అబ్రహాము రొమ్మున ఉన్నాడు. మరి చెర అన్నారుగా ఇందాక, అబ్రహాము రొమ్ము ఎక్కడ వచ్చింది? అది చెర అనేది అక్కడ 2 భాగాలుగా ఉంటుంది, లేదా చెరను మన అబ్రహాము రొమ్ము అని కూడా పిలవచ్చు. కాబట్టి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ప్రభువుని నమ్ముకోలేదు కనుక అతడు పాతాళ లోకానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది చదవండి అక్క. అంకుల్ మీరు చదివిన కరెక్ట్ 23 వచనం చదవండి. అప్పుడు అతను పాతాళంలో బాధపడచ్చు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్ముకు చూచి చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇప్పుడు గమనిస్తున్నారా? ఇప్పుడు ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు కదా, లాజరు ఇక్కడ ఉన్నాడు కదా. ఇక్కడ నుండి అబ్రహామును చూశాడట. అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరును చూశాడు.
చూచి తండ్రివైన అబ్రహాం అంటే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే నా ఎందుకు కనికరపడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే సెటిల్ అయ్యారుగా, దాని అర్థం ఏమిటి అని అంటే ఈ చనిపోయిన ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు కదా, ఇతనికి చెరలో ఉన్న అబ్రహాము రొమ్ములో ఉన్న లాజరు కనబడుతున్నాడు. అంటే నరక పాతాళంలో ఉన్న వారికి, ఆ చెరలో ఉన్న వారికి చక్కగా కమ్యూనికేషన్ అనేది ఉంది, చక్కగా మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు, సంభాషించవచ్చు, వారు కూడా జవాబు చెప్తూ ఉంటారు. కానీ వీరిద్దరి మధ్య కూడా ఏముంది అని అంటే ఒక అగాధం ఉంది అన్నాడు. అగాధం ఎక్కడ? 25వ వచనం. అందుకు అబ్రహాముకు 26వ వచనం అన్న. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు గోరువారు దాటి భోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండు. అంటే సరిగ్గా చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు నువ్వు చదువు అన్నా, మళ్ళీ అదే వచ్చింది. అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య ఉంచబడి ఉన్నదని. ఇక్కడ చూడండి, మాకును మీకును మధ్య అగాధం ఉందన్నాడు. మహా అగాధం. గమనిస్తున్నారా? మరలా చెప్తాను చూడండి. పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు, ఇక్కడ వచ్చి చెర ఉంది, అబ్రహాము రొమ్ము ఉంది. ఈ ధనవంతుడు ఇక్కడ ఉన్న వారిని చూసి మాట్లాడుతూ వస్తున్నాడు, ఇక్కడ ఉన్న వారిని మాట్లాడుతూ సంభాషిస్తున్నాడు, చూడగలుగుతున్నాడు. అయితే వీరిద్దరికి మధ్య పక్కపక్కనే ఉందా అంటే లేదు, పక్కపక్కన లేదు, మహా అగాధం ఉందంట. అంటే ఈ అగాధం ఇంత ఉందన్నమాట. ఇందాక మనం చదువుకున్నాం కదా, కటిక చీకటి గల బిలము అది కింద ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న వారితో ఇక్కడ సంభాషించుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళరు, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఉదాహరణకు మా డాడీ దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను నమ్ముకోలేదు అనుకున్నాం అనుకోండి. నేనేమో ఎక్కడుంటానో మా డాడీ ఎక్కడుంటారు, అయ్యో డాడీ 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 అంటే ఓ ఉపయోగం లేదు. మాట డాడీ కూడా చూస్తుంటాను నన్ను, కానీ ఏం ఉపయోగం? నన్ను రారా రారా అని పిలిచే అర్హత ఆయనకి లేదు, నన్ను తీసుకెళ్ళిపోయిన అర్హత నాకు లేదు. ఇప్పుడు మీ కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎక్కడ ఉంటారో, దేవుణ్ణి నమ్ముకొనని వారు ఎక్కడ ఉంటారో మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. తర్వాత సర్లే, మరి కింద భాగం ఓకే, మరి పై భాగం ఒకసారి వెళ్దామా ఆకాశంలోకి? ఆకాశంలో కూడా ఏముందో కూడా మనం ఒకసారి చూడవలసిన అవసరత ఉంది. ఆకాశం మనకి 3 విధాలుగా విభజింపబడింది. ఆకాశం మనకి 3 విధాలుగా విభజింపబడింది. ఇది మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశం మనకి ఇప్పుడు మనం చూసే ఆకాశం, అక్కడ గాలి, వాతావరణం ఉంటాయి. వాటితో పాటు కనిపించని దురాత్మ సమూహములు, ప్రేతాత్మలు అవన్నీ కూడా మనకి పైనే ఉంటాయి. ఆ తర్వాత ఆ పైన 2వ ఆకాశం ఉంది, తర్వాత 3వ ఆకాశం ఉంది. దేవుడు అపవాదిని గెంటి వేసిన తర్వాత, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ అపవాది, ఆ సాతాను దేవుని కంటే ఎత్తైన సింహాసనాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ ఉద్దేశాన్ని వెంటనే అక్కడికే అణిచివేసి వెంటనే అపవాదిని త్రోసివేసినప్పుడు వాడు భూమి మీదకి వచ్చి పడ్డాడు. భూమి మీదకి వచ్చి పడిన తర్వాత వాడు నన్ను అప్పుడే ఆ పాతాళంలోకి తీసుకెళ్ళిపోతావా, నేను కాదు నన్ను అప్పుడే నువ్వు తీర్పు తెచ్చావు కదా అన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడంటే ఆకాశంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆకాశంలో మరుగై ఉన్నాడు, మనకి కనిపించడు. రాకెట్లు వేసుకొని మూన్ దాకా వెళ్ళి వస్తున్నారు, అక్కడ అన్నీ ఉంటాయి, గాలి ఉంటుంది, వాతావరణం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వీరిని మనం చూడలేం. అది మొదటి ఆకాశంలో అక్కడ ఉన్న పరిస్థితులు అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం ఈ దురాత్మ సమూహంలో ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు చూడండి, మొదటి సమూయేలు 19:9 సౌలులోకి దురాత్మ వచ్చిందని రాయబడి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అందుబాటులో ఉంటాడు, అపవాది అందుబాటులో ఉంటాడు కనుక వెంటనే అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఆకాశంలో ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆత్మరూపేణ పాతాళానికి అక్కడలో ఉన్న చెరవకు వెళ్ళిన తర్వాత ఆ చెరను
చెరగా పట్టుకొని తీసుకువెళ్ళిపోయిన తర్వాత, అంటే ఈ బొమ్మలో ఏమో ఇక్కడ వేసా చెర, ఇప్పుడు ఈ బొమ్మలో తీసేసా చెర, ఇప్పుడు ఈ చెర లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ చెర ఎక్కడికి వెళ్ళింది అని అంటే అది పోయి రెండో ఆకాశం అంటే మధ్య ఆకాశంలోకి ఉందన్నమాట. అక్కడ నెమ్మది కలిగిన ప్రదేశంలో అక్కడ ఉందన్నమాట. అక్కడ ఏంటి మనకి రాబోయే దినాల్లో గొర్రెపిల్ల మహోత్సవము, తర్వాత 7 ఏళ్ళ విందు, సంఘం కూడా రెండో రాకడ వచ్చినప్పుడు ఎత్తబడి మధ్యాకాశంలోకి వెళ్ళబోతుంది. అది మధ్యాకాశం. ఇప్పుడు ఆ చెరలో ఉన్నవారు ఎవరు, పాతాళంలో ఉన్నవారు ఎవరు అని అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఎవరైతే తన్ను అంగీకరించారో, ఎవరైతే రక్షణ తీర్మానం పొందారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమున్న బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ కూడా చెరలోకి వెళ్ళారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనని వారు, ఏమాత్రము ప్రభువుని వచ్చినా కూడా తృణీకరించిన వారు, ప్రభువుని అంగీకరించిన వారు, ఆయన అవహేళన చేసిన వారు, ఆయన శిలువలో ఎంతో బాధించిన వారు, వారందరూ కూడా వారు ఎక్కడ ఉన్నారు? పాతాళములో ఉన్నారు. కనుక సంజయ్ సాక్ష్యం చెప్పినప్పుడు నా ఆత్మ నరకానికి వెళ్లకుండా ప్రభువు నన్ను తప్పించాలని సాక్ష్యం చెప్పింది కదా, ఇదే అనమాట. ఇప్పుడు నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించుకోవాలి అని అంటే ఒకటే మార్గం, అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే తప్ప నువ్వు ఆ నరక శిక్షను ఏమాత్రము కూడా తప్పించుకొనలేవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపేణ ఆ చెరలోకి వెళ్ళినప్పుడు, అయితే ఇంకొక చిన్న ఉదాహరణ కూడా, ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్న రెండో దొంగ, అతనికి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నప్పుడు ఆయన ప్రయాణం ఎలా సాగింది అని అంటే, ఆయన దొంగతో చెప్పిన తర్వాత ఆయన అంటే వ్యాఖ్యానం అంటే ఇవన్నీ కూడా, ఆయన ముందు పరదేశికి వెళ్ళాడు. ఎందుకంటే ఇతను వాగ్దానం చేశాడు కదా, ఇక్కడ నుంచి ముందు పరదేశికి వెళ్ళాడు. పరదేశం నుండి మళ్ళీ కిందకు వచ్చి చెరలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న విశ్వాసులందరికీ, అనగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్ముకున్న ప్రతి ఒక్కరు చెరలో ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడండి. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, ఇందాక డాడీ మొదటి వర్తమానంలో కూడా చెప్పి 6వ అధ్యాయంలో 10వ వచనం. పదకొండు కూడా ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నారంటే, ప్రభు ఏమంటున్నారంటే, అక్కడ వాడు అందరూ కూడా చెరలో ఉన్న వాళ్ళు ప్రభువుని అడిగారు. ప్రభు కనబడగానే, అయ్యో ప్రభు మేమంతా ఇక్కడ ఉన్నాము, మరి మేమేమో నీ గురించి ఎన్నో యాతనలు పడ్డాము, మీ సేవలో కష్టపడ్డాము, మమ్మల్ని కొట్టారు, చంపారు, మమ్మల్ని నిలువుగా సిలువ వేశారు, అడ్డంగా సిలువ వేశారు, మా మీద అగ్ని కాల్ చేశారు, మమ్మల్ని చంపేశారు. ఇప్పుడు మా సువార్తకి వెళ్తున్నాం, పొరపాటున రాళ్ళతో నన్ను కొట్టి చంపేశారు అనుకోండి, నేను కూడా ప్రభుని అడిగేవాడిని, ఆ ప్రభు నన్ను రాళ్ళతో కొట్టేశారు, నన్ను ఇలా కొట్టేశారు, ఏం చేశావు ప్రభు, వాళ్ళకి ఏమైనా తీర్పు తీర్చావా లేదా అని అడిగినప్పుడు ప్రభు వారితో ఏం చెప్తున్నాడు అని అంటే, లెక్క పూర్తవలసి ఉంది. ఇంకా ఆ లెక్క పూర్తయ్యేంత వరకు కూడా తీర్పు జరగదు, ఆ తర్వాత తీర్పు అనేది జరుగుతుందని అక్కడ ప్రభు చెప్తున్న మాటను గమనిస్తున్నాం. కనుక అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అలా సంభాషించినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన వారందరినీ కూడా చెరగా తీసుకొని వెళ్ళిపోయి, అంటే సమాధాన సువార్తను, అంటగా భూమి సృజించబడినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారి మరణం వరకు కూడా ఏమేమి ఉన్నాయో, ప్రవచనాలు ఎలా నెరవేర్చుకున్నాడు, ఏమేమి మొత్తం అంతా కూడా ఆ చెరలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి, అక్కడ నుండి వారందరూ కూడా చెరగా తీసుకుని మధ్యాకాశంలో తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇక్కడ భూమి మీద, శరీరంతో లేచాడు ప్రభు. శరీరంతో లేచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. నేను ఒక ప్రాసెస్లో వస్తున్నాను, మీరు గబుక్కని పక్కన వాళ్ళతో మాట్లాడినా మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పలేను, తర్వాత మీకు పక్కన వాళ్ళు కూడా చెప్పలేరు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పైనుంచి మళ్ళీ కిందకి పునరుద్ధానుడైన తర్వాత అగుపడ్డాడు. ఎవరికి? మరియకి, మగ్దలేనే మరియకి.
తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అంటే ప్రభువుని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రభు ముట్టుకోవద్దు, ఎందుకంటే నేను అప్పటికి ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, పునరుద్ధానుడు అప్పుడే లేచాడు అనమాట, కాబట్టి వెళ్ళలేదు, మీరు ఆగు అన్నాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత అక్కడ మరీ కనబడిన తర్వాత అక్కడ మీరు 8 దినములు అయిన తర్వాత చూస్తున్నారా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 8 దినములు అయిన తర్వాత చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏమని ఉంటుందని అంటే ప్రభు మరలా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి ఆయన వచ్చినట్టుగా గమనిస్తాం. తిరిగి వచ్చినప్పుడు తోమాతో చెప్తాడు. తోమాతో చెప్తే ఏమంటాడంటే నీ చేతిలో గుర్తులు చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అక్కడేమో చదవండి. తర్వాత తోమాను చూచి నీ వ్రేలి ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి. అక్కడేమో మరదలేని మరినేమో అక్కడే ముట్టుకోవద్దని చెప్పాడు. ఎందుకు? తండ్రి దగ్గరికి వెళ్ళాలా. ఇక్కడ తోమా దగ్గరికి వచ్చాడు, నన్ను ముట్టుకోమన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడనేగా. కాబట్టి ఈ ఒక ప్రాసెస్లో చెప్పుకున్నట్టే దొంగ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రభు యొక్క ప్రయాణాన్ని ఒక వ్యాఖ్యానాలుగా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణలో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన ప్రయాణం అనేది ముందుకు సాగింది. ఇప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తే ఆ ధనవంతుడు మాట్లాడుతున్న మాటలను ఒకసారి గమనించండి. ఇక్కడ గమనిస్తున్నారా? వచ్చిన భాగంలో మీరు చూస్తే ఇక్కడ ఉన్నాడు కదా ధనవంతుడు, పాతాళంలో ఉన్నాడు. అప్పటికే తీర్పు తీర్చడం వల్ల అగ్నిగుండంలో ప్రవేశించాల. అగ్నిగుండంలో అప్పటికే చావాల. అగ్నిగుండంలో ఏం జరుగుద్ది? అక్కడ పురుగు చావదు కదా, అగ్ని ఆదు పురుగు చావదు. అతను అగ్నిలోకి వెళ్ళా. కానీ ఇక్కడ యాతన పడుతున్నాడు. ఎలాగా? ఈ కింద నుంచి వచ్చే సెగలు అనమాట, అగ్ని సెగలు అవన్నీ కూడా తట్టుకోలేక తాపం వచ్చేసింది ధనవంతుడికి. ఆ తాపం వచ్చేసి అబ్రహాము వేలు కొనల్లో నుంచి నాకు కొద్దిగా నీటి సహాయం చేయమని అడుగుతున్నాడు. అక్కడ నీళ్ళలో ముంచి వేలు కొననంట నీళ్ళలో ముంచి నాలుగుని చల్లార్చుకుంటకు లాజరును పంపమని అడుగుతున్నాడు ఇక్కడి నుంచి. అంటే అప్పటికే అగ్నిలో ప్రవేశించలా, అప్పటికే యాతన పడుతున్నాడు ధనవంతుడు ఎంతో యాతన పడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో నువ్వు నేను బ్రతికుండగా నువ్వు సువార్తను నాకు అందించావు, నేను నమ్ముకోలేకపోయాను ప్రభువా. ఆ లాజరు ఎంతో ఆ గుడి బయట కూర్చొని అడుక్కుండా నేను ఎంతో తిట్టాను అతన్ని, నేను అతను నమ్ముకోలేదు, నేను ప్రభువుని నమ్ముకోలేదు, ఎంతో బాధపడుతున్నాడు. నేను ఈ లోకంలో ఎంతో అనుభవించాను, అయినప్పటికీ కూడా ఇదిగో ప్రభువా నేను ఇక్కడే ఉన్నాను, ఒక్కసారి అబ్రహామా ఈ వేలు కోణంలో నీళ్ళు ముంచివాయా, నేను తట్టుకోలేకపోతే ఎంతో వేదనగా ఉంది. ఇక్కడ అగ్ని రాకుండానే ఆ సెగలకే అలా ఉంటే అగ్నిలో పడితే మన సంగతి ఏంటి? ఏం లేదు, అగ్ని ఆడదు పురుగు చావదు, నువ్వు బతికే ఉంటావు, కాలుతానే ఉంటావు. ఉదాహరణకు రాత్రి గుంటూరు నుండి వచ్చాయి కదా, పగలు వచ్చేసాను, పనులని చూసుకున్నాను, వెళ్ళి పడుకున్నా మంచం మీద. పడుకోగానే చీమలు కొట్ట మొదలెట్టాయి నిద్రలో. ఏంటా అని చూస్తే ఆ బెడ్ వేసి ఆ బెడ్ కింద వీళ్ళు పిల్లలు బిస్కెట్లు తినేసి ఉంచారు కదా, ఆ చీమలు పట్టుకున్నాను. నేను చూడాల, నేను పై దుప్పటి మాత్రమే చూసి పడుకున్నా. ఆ చీమలకి లేచి దద్దుర్లు ఆ కుట్టి తట్టుకోలేకపోయాంగా. అంటే చీమలు కుడితేనే మనకు అలా ఉంటే ఈ సెగలు తగిలితే అంటే ఇప్పుడు నీ ప్రాణము ఎక్కడ ఉండాలి అనేది నువ్వు ఒక నిర్ణయంలోకి రావాల్సిన బాధ్యత నీకుంది. యేసుక్రీస్తు ఈ క్షణం మరణం వస్తే, ఈ క్షణమే మరణం వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? ప్రభువుని నమ్ముకున్న నువ్వు ఎక్కడ ఉంటావు? ప్రభువుని నమ్ముకొనని వారు ఎక్కడ ఉంటారంటే ప్రభువుని నమ్ముకొనని వారు ఎక్కడ ఉంటారు? కరుణ్, బాప్తిసం దేనికి తీసుకున్నావు? నా కోరికలు నెరవేర్చాడని కాదు, నాకు ప్రభు ఏదో ఇస్తాడని కాదు, లేకపోతే నాకు ఏదో చేస్తాడని కాదు. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే నీ ప్రాణము నరకానికి వెళ్లకుండా తప్పించబడడానికి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవసరమై ఉన్నారు. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికి దెయ్యం పట్టింది. వాళ్ళు అన్ని గుడులకు తిరిగారు, అన్ని చోట్లకి తిరిగారు, ప్రతి చోటకి వెళ్ళి ఎక్కడికి వచ్చారు? చివరికి సాక్షులు మీరేగా, దెయ్యాలు వెళ్ళగొట్టిన మీ అందరికీ సాక్షులు మీరేగా, మీరందరూ ప్రార్థన చేశారుగా. ఎక్కడో తిరిగినా కూడా ఉపయోగం లేదు. ఎక్కడికి వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన నిజమైన తండ్రి, ఆయన నా పాపములన్నిటి కొరకు ఆయన మరణించిన వాడు.
ఆయన ఎంతో త్యాగము చేసిన వాడు. ఈ నరక శిక్షను తప్పించడానికి నువ్వు నేను ఏ ప్రయత్నము చేయలేదు. ఈ వేదనకరమైన స్థలంలో నుంచి తప్పించుకోవడానికి నువ్వు నేను ఏమీ చేయలేదు. మన అగ్నిగుండం నుంచి తప్పించుకోవడానికి నువ్వు నేను ఏమీ చేయలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం నీ కొరకు ఆ కలువరిశిలో యాగమైపోయాడు. ఆయన ఆ సెగలు తీసుకున్నాడు. ఆ కలువరిశిలో ఆఖరి 3 మాటలు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. ఆ తర్వాత సమాప్తమైందని చెప్తున్నాడు. తండ్రి నా చేతికి ఆత్మ అప్పగించుతున్నాను అన్నాడు. దేనికంటున్నాడంటే అది ఒక అంధకార సమయం. అక్కడ అపవాదితో పోరాడుతున్నాడు. ఎందుకంటే విజయం సాధించాలి కదా. అపవాదితో పోరాడే సమయంలో ఆ శరీర వేదన అది. ఆ తండ్రి నా ఎందుకు చెయ్యి విడిచావు అని అడుగుతున్నాడు. శరీర వేదన అది. నేను దప్పిగొనుచున్నాను, శరీర వేదన. ఎందుకంటే ఒక పక్క పోరాటం జరుగుతుంది, లోపల హృదయంలో పోరాటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను యాగాన్ని ఆపకూడదు, ఈ సిలువ కార్యాన్ని నేను ఆపకూడదు. ఇదిగో నా ప్రజల నిమిత్తం నేను మరణించవలసింది, నేను ప్రజల నిమిత్తం నా రక్తాన్ని కార్చవలసింది, ఆఖరి బొట్టు వరకు నేను రక్తము కార్చాలి. కాబట్టి నేను పోరాడాలి, నేను ఎలాగని సిలువలో నేను విజయం సాధించాలని ఆయన శరీరపరమైన ఎంత వేదన పొందినప్పటికీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆఖరి బొట్టు రక్తము చిందించేంత వరకు కూడా ఆ కలువరి సిలువలో ఆయన బలి అయ్యి తల వంచి మరణించాడు. అది కూడా చాలా క్రమంగా చేసి ప్రభు ఎవరు చనిపోతే అలా వంచేస్తారు. అలా ప్రభు కూడా తల వంచి ఆయన చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాం. నమ్ముకొనని వారు ఎంతో ఉన్నారు. నమ్ముకొనని వారు మన ఇంట్లోనూ ఉన్నారు, ఈ సమాజంలోనూ ఉన్నారు. మన పని అయిపోయిందని అనుకుంటే సరిపోదు. వాళ్ళందరినీ కూడా ప్రభువులోకి నడిపించాలి, వాళ్ళందరినీ కూడా ప్రభువులో ఉంచాలి. వారి కొరకు మనం ప్రయాసపడాలి, వారి ఆత్మని కూడా ప్రభువులోకి చేర్చుకోవాలి. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు పిల్లలు మన మాట వినరు, కొద్దిగా కష్టతరం వాళ్ళని నడిపించడం. అయినప్పటికీ కూడా ఓర్పుతోనూ సహనంతోనూ వారికి చెప్పి దేవుని సన్నిధిలోకి నడిపించాలి. ఒక దేవుని విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా వారికి మనం మాదిరిగా ఉండాలి. పిల్లలకి అరే మన అమ్మ నాన్న ఏంటి ఇంత అన్యూనంగా ఉంటున్నారు, ఎన్ని గొడవలైనా చివరికి సమాధాన పడిపోయి ఎలా ఉండగలుగుతున్నారు, అది ఎలా 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 అని నీ పిల్లవాడికి నీ కూతురికి అది ప్రశ్నగా మారాలి. ఆ ప్రశ్నకి సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లనే వీళ్ళిద్దరూ సమాధానం పొందుతున్నారు అని వారికి అనిపించాలా. అరే దేవుడు ఇంత గొప్పవాడా అని చెప్పి వెంటనే ప్రభు దగ్గరికి రావాలా. అప్పుడు దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మనమే సరైన క్రమంలో లేకపోతే, మనమే సరైన రీతిలో లేకపోతే మన ఇంట్లో వాళ్ళు దేవుని వైపు తిరగరు. మన దేవుడి సన్నిధిలోకి నడిపించకుండా స్కూల్లోకి ఎక్కడికి ఇష్టం వచ్చిన చోటికి మనం ఎక్కడో తిప్పుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏమి చెల్లవు. కనుక ఈరోజు మనం ఎక్కడ ఉండాలి, మన ఆత్మ ఎక్కడ ఉండాలి అన్న విషయాలన్నిటిని కూడా మనం గమనిస్తున్నాం. మీరు ఒక నిర్ణయంలోకి ఈరోజు మీరు రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే చెరలో ఉన్న వారికి కూడా ఒక మాట కూడా ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మాట వినుడి, ఆయన మాట వినుడి. ఈ దినము చూడాలని ఎంతోమంది ఆశిస్తున్నారు. క్రీస్తు చేస్తున్న ఇక్కడ మనం గమనిస్తే ఆయన మాట వినుడి. మీ కొరకు ఒక సహోదరులో నుంచి ఒక సహోదరుని పుట్టిస్తానని ప్రవచనం నెరవేర్పును కూడా మనం చూస్తున్నాం కదా. కనుక ఇప్పుడు పాతాళములో ఉన్న వారికి ఎలాంటి అవకాశము లేదండి. మీరు కనుక ఎప్పటికిప్పుడు చనిపోతే మీకు మరో అవకాశం లేదు, మీకు సువార్త లేదు, మీకు రక్షణ సువార్త లేదు. పాస్టర్ గారు రారు, అక్కడికి ప్రవక్తలు రారు, రాజులు రారు, ఎవరు రారు. పాతాళ లోకంలో మీకు మరలా సువార్త అందింపబడదు. ఇక పాతాళంలో ఉంటావు. ఇక తర్వాత రెండో రాకడ, తీర్పు దినం, ఇక తర్వాత అగ్నిగుండమే. ఇక నీకు మరి ఇంకొక అవకాశం లేదు. ప్రభువా క్షమించు, కానీ ఇంకొకసారి మార్చానంటే చాలామంది బయట నానుడు ఏంటంటే ఎలాగనుకుంటారంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ నుంచి దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు అక్కడ అందరికీ మళ్ళీ ఒకసారి సువార్త చెప్తాడు. సువార్త చెప్పిన తర్వాత అందరూ మరలా మారుతారు. మారిన తర్వాత అంటే ఇక అర్థం ఉందా మనకి? అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది, ఇట్స్ క్లోజ్డ్. అంటే నువ్వు ఇప్పుడు జీవంతో ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉండాలా. చనిపోయినప్పుడు మాట్లాడతారు కదా సేవకులు, వాక్యం చెప్పారు అలాగా, ప్రభు నందు మృతి నొందారా అని అంటాడు. ప్రభు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. అంటే ప్రభు నందు ఉంటే ధన్యులు, ప్రభు నందు లేకపోతే, ఇప్పుడు నీలో నందు ఉన్నాడా లేడా? నందు అంటే మళ్ళీ ఇంకోడు కాదు, ప్రభు నందు. ఇప్పుడు ప్రభు నందు నువ్వు ఉన్నావా లేవా? ఈ క్షణం మరణం వస్తే మన్నదికి వెళ్ళిపోతుంది. కానీ నీ ప్రాణము నీ ఎక్కడ ఉండాలి?
ఒకసారి ఆలోచన ఎప్పుడైనా చేసావా? దీని గురించిన తృష్ణ నీలో ఎప్పుడైనా ఉన్నదా? సేవకులు ప్రయాసపడినా, సువార్త ప్రకటించినా, ఏమి చేసినా అంతా కూడా దీని కొరకే కదా, నిన్ను నరక శిక్షను తప్పించడానికే కదా ఈ ప్రయాస, ఈ సువార్త, ఈ వర్తమానాలు, ఈ ఆదివారాలు, ఈ జూమ్ ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఎందుకనంటే ఒక క్రమం. ఆ పరిపాలన అయిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. అక్కడ పరిశుద్ధి వారంతో పౌడు కూడా ఆరాధన, శుద్ధి ఆరాధన జరుగుతూ ఉంటుంది. దానికి ఛాయ ఇది ఈరోజు మందిరంలో జరిగేది. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇక్కడ బలలో మనం పాలు పొందుతాం. అంటే అక్కడ పరిశుద్ధమైన స్థలంలో జరిగే పరిశుద్ధమైన పని ఇక్కడ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మనం మరింత పరిశుద్ధంగా ఉండాలి, మరింత పరిశుద్ధంగా బలలో చేయి వేయాలి, మరింత పరిశుద్ధంగా ప్రభు యొక్క రక్తములో పాలు పొందాలి. నువ్వు సరైన రీతిలో సరి చేసుకోకుండా బలలో పాలు పొందడానికి వీలు లేదు. నువ్వు వీలు పొందకపోతే అరే మా అమ్మ ఏంటి ఎందుకు తీసుకోవాలా, మా నాన్న ఏంటి ఎందుకు తీసుకోవాలా అన్నారు అనుకో, అప్పుడు వాళ్ళ పిల్లలు రక్షణ తీర్మానం పొందిన వాళ్ళు ఇది లైటర్ వేనా, ఇది పర్వాలేదా, తీసుకోకపోయినా పర్వాలేదా అన్న ఆలోచన వాళ్ళకి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సోమవారం నుండి శనివారం మన శరీరంతో ఉన్నాం, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సమయం వచ్చేసరికి మనం వెంటనే మారాలి. శనివారం కల్లా పరీక్షించుకొని రేపటి కొరకు సిద్ధపడిపోయి ఉండాలి మనం. అతి రీతిగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు కీర్తనకారుడు రాస్తున్నాడు, కీర్తనలో 49:15. అంటే రాత్రి 30 నిమిషాలు చెప్పాను ప్రసంగం. ఆ ప్రసంగం ఇప్పుడు మొత్తం కలిపి కొడితే 6 గంటలో చెప్పేశా. చాలా ఫాస్ట్గా చెప్పాను అనుకుంటా. మళ్ళీ విందాం, కంగారు ఏం లేదు. నరకం గురించి, పాతాల గురించి మళ్ళీ మనం వినుకోవచ్చు ఎన్నిసార్లైనా, ఎందుకంటే మన చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దేవుడు నన్ను చేర్చుకున్నాను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణము విమోచించును. ఇప్పుడు పాతాళ బలములో నుండి నేను విమోచించేవాడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారే. ఇప్పుడు నీ ప్రాణం విమోచించేది ఒక్కడు మాత్రమే, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అయ్యో అగ్ని వేదనలో నుంచి, ఆ దుఃఖంలో నుండి, ఆ నిత్య శిక్షలో నుంచి నిన్ను తప్పించగలిగిన వాడు, నిన్ను విమోచించగలిగిన వాడు ఎవరు అని అంటే అది మన ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప మరి ఒకరు లేరండి. ఈ విషయం కూడా యెహెజ్కేలు ప్రవక్త 31:18 మీరు చూస్తే, యెహెజ్కేలు 31:18 మీరు త్వరగా తీయాలండి నా కోసం. నీ పాతాళంలోకి త్రోయబడి నువ్వు దిగిపోయిన వారి దగ్గర ఉంటావు, ఖడ్గము చేత హతులైన వారి దగ్గర ఉంటావు. సున్నతి నొందని వారు అని అంటే ఆనాడు సున్నతి, ఈనాడు బాప్తీసం అండి. బాప్తీసం నొందని వారు పాతాళములో దిగిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకునే వారు పాతాళంలో దిగిపోతారు, వారికి మరలా సువార్త లేదు. మా మౌలిక రక్షణ తీర్మానం ఊరికే సరదాగా మా మౌలిక రక్షణ తీర్మానం పొందలేదు, ఒక్కసారి ఇండియా పాతాళంలో ఉంటే ఒక్కసారి పరిచయం చేసి వచ్చింది, ఒక్కసారి బైబిల్ తీసుకొని పోరా అంటే లేదు నాకు దారి, నాకే లేదు దారి, ఆయన రావడానికి లేదు. నేను అందుకే కదా ధనవంతుడు నాకు చూపించా కదా, ధనవంతుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా కూడా ఇక్కడ ఈ మధ్యలో అగాధం ఉంది, ఈ మధ్యలో ఇటు వెళ్ళేవారే లేరు, ఆయనకు మరలా సువార్తే లేదు. కనుక డాడీ అంటుంటారుగా బతికొండ ప్రేమించమని, బతికొండగానే రక్షణ తీర్మానం పొందాలి, బతికొండగానే ప్రభువుని నమ్ముకోవాలి, బతికొండగానే మనం ప్రభువులోకి నడిపించబడాలి అందరినీ, బతికొండగానే మన కుటుంబంలో మనతో ఉండాలి అని అనుకుంటే వారిని కూడా నడిపించుకోవాలి, బతికుండగానే మనం బాప్తీసం తీసుకోవాలి, బతికుండగానే మన రక్షణ తీర్మానం పొందాలి, బతికుండగానే చేయవలసిన పనులు ఇవన్నీ. చచ్చిపోయాక లేదు, చచ్చిపోయాక నువ్వు చేసేది ఏమీ లేదు. అందుకే సామెతలు 15:24 చూడండి, చాలా మంచి మాట ఇది. సామెతలు 15:24 తప్పించుకోవాలని అంటే బుద్ధిమంతుడు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అయితే పరలోకము చేరవలసిన జీవ మార్గాన్ని నడుచుకోవాలి. నువ్వు అలా కాకపోతే నువ్వు పాతాళములోకి దిగిపోతావని జ్ఞానము కలిగిన వాడు రాశాడు సొలొమోను గారు.
ఇప్పుడు పాతాళంలోకి దిగిపోకుండా ఉండాలి అంటే బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంటే ఆ జీవ మార్గం నడుచుకుంటాడు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అయితే జీవ మార్గంలో నడవాలి. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆరాధన మానకూడదు. నువ్వు బుద్ధిమంతుడు అయితే జూమ్ ప్రార్థనలు మానకూడదు. నువ్వు బుద్ధిమంతుడు అయితే సంఘ క్రమాన్ని పాటించవలసిందే. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఈ సంఘాన్ని, ఈ తల్లి సంఘాన్ని అంటపెట్టుకొని ఉండాలి. నువ్వు బుద్ధిమంతుడు అయితే సంఘ క్రమం అంటూ ఒక చాప్టర్ ఉంది. ఆ సంఘ క్రమంలోకి మనం నడుచుకుని వెళ్ళిపోవాలి. రేపొద్దున ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఆ సంఘాన్ని అనక మన ఒలివ ప్రార్థన సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు చక్కగా. లేదా ఒలివ ప్రార్థనా మందిరంలో ఉదాహరణకు నాకు ఎదురుగుండా పాపం ఇద్దరు ఉన్నారు, చిన్నోళ్ళు ఇద్దరు, ఇక దేవుని గురించి ఏమీ తెలియదు, బాప్తిసం తీసుకోలేదు, సిరిలోనూ ప్రార్థన ఉన్నారు. వాళ్ళిద్దరేమో పొందలేదు. ప్రభు వచ్చేసాడు, గబుక్కని వెళ్ళిపోయి ఇద్దరు కింద ఉంటాం, మన పైన ఉంటాం. మీకు టైం ఉంది. అందుకే ఆయన ప్రకటన 6వ అధ్యాయం చదివించాం కదా, లెక్క ఇంకా ఉంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి మన వాళ్ళు ఎక్కడ ఉండాలి, వారికి ఎలా సువార్త అందించాలి, వారిని ఎలా ప్రభువులోకి నడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఆ యవనస్తులందరినీ కూడా మనం దేవుళ్ళలోకి నడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. సామెతలు 8:6 చూడండి. ఇప్పుడు నరకంలో ప్రవేశించాం, కరెంటు పోయింది. ఓకే, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. ఏందాక 8:6 అక్క. ఈర్ష పాతాళమంత కఠోరమైనదని ఉంటుంది చూడక్క. అయ్యా, చాలా మంచి మాట, దాని గురించే పట్టుకున్నా ఇప్పుడు దాకా. సామెతలు 8వ అధ్యాయంలోనే 35 అమ్మా చదువు. ఆగన్నా అక్క, అంత దూరం. అదేనక్క పరమగీతం అక్క, నిజమే. నీ సామెతలు రాసే పొరపాటున కరెక్టే. పరమగీతం 8:6 ప్రేమను గురించి మాట్లాడుతూ సొలొమోను గారు ప్రేమ మరణమంత బలవంతమైనది, రోషము పాతాళమంత కఠోరమైనది. నీ బైబిల్ రోషం ఉంది, నా బైబిల్ ఈర్ష ఉంది, రెండు ఒకటే. ఈర్ష పాతాళమంత కఠోరమైనది. ఈర్ష పాతాళమంత కఠోరమైనది అంటండి. నీలో ఈర్ష ఉంటే అది ఆ స్వభావం, ఈర్ష స్వభావం ఎలా ఉంటుందంటే అది పాతాళము కంటే కఠోరంగా ఉంటుందట. నీలో ఈర్ష, కపటం, భేద ఏమైనా ఉంటే కనుక మనం బ్రతికుండగానే మనం ఎన్ని మారు మనసు పొంది ప్రభువులోకి రావాల్సిన వారంగా ఉన్నాం. లేకపోతే ఈ ఈర్ష, ఈ కఠోరమైన స్వభావంతో, ఈ కోపాలతో, ఈ నచ్చలేని స్వభావాలతో, వీటన్నిటితో కూడా మనం సాధించబోయేది ఏమీ లేదు. కనుక బ్రతికుండగానే అందరితోనూ కూడా మనం సమాధానం పడిపోయి ఉండాలి. లేకపోతే ఇదిగోండి, రెప్పపాటున పాతాళంలోకి దిగిపోదుమని యోబు 21:13 చెప్తున్నాడు. రెప్పపాటున వెళ్ళిపోతాం. ఒక్క క్షణములోనే పాతాళంలోకి దిగిపోతాం. అంటే రెప్పపాటునే ఒక్క క్షణములోనే మన పాతాళంలోకి దిగిపోతామని చూస్తున్నాడు. అయితే అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఇంత జరుగుతున్నా కూడా నేను ఎంత గట్టిగా సువార్త చెప్తున్నాను, నేను ఎంత గట్టిగా ప్రసంగిస్తున్నాను కదా ఈ క్షణం గురించి మాట్లాడితే, ఇప్పుడు అపవాది ఏం చేస్తాడో చెప్పనా మీకు? సాక్ష్యం యెషయా గ్రంథం 5:14. ఇప్పుడు ఇంత బాగా వాక్యం చెప్తున్నాను, యవనస్తులు అందరూ వింటున్నారు, వాళ్ళందరూ పాడు చేసే వాడు ఉంటాడు, ఆడేం చేస్తాడు చూద్దాం. పాతాళము గొప్ప ఆశ పెట్టుకో. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుందంట. పాతాళానికి ఆశ, ఏం ఆశ? ఓ కరుణ, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, వచ్చే దా, ఇక సిరి వచ్చేద్దా. అపవాది అంటుంటాడు, నాకు చాలా ఆశ ఉంది నీ మీద, నువ్వు వచ్చేసి అంటుంటాడు. ఊరికే బాబోయ్ తిట్టుకోవాకండి అయ్యా. పాతాళం ఆశ పెట్టుకుందంట ఈ ప్రాణాలన్నింటినీ కూడా లాక్కోవడానికి. ఆ ప్రాణాలన్నీ కూడా పాతాళంలోకి రావాలని అపవాది ఎదురు చూస్తున్నాడు. చదువున్నా, అది అపరిమితంగా తన నోరును తెరుచుకొని ఉందంట పాతాళం. కనుక అట్టి రీతిగా తర్వాత ఇంకొక మాట కూడా సామెతలు 27:20 పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు. అంటే తృప్తే ఉండదంట. అది అంత మింగిన ఎన్ని ఆత్మలు ఆడి దగ్గర కూడా. అందుకే కదా పాతాళమేమో నరకానికి వెళ్ళే ద్వారం పెద్ద ఇదిగా విశాలంగానో, ఆ దేవునికి వెళ్ళే మార్గం ఇరుకుగా ఉంటుందంటే మరి ఇదే మరి. వాక్యాలు అందరికీ బాగా తెలుసు. మన ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా నడిపించుకుంటే దేవుని సరి ఎంత బాగుంటుంది. మన దేవుని నమ్ముకున్న వారందరినీ కూడా
మన అందరం సువార్తను ప్రకటిస్తే వాళ్ళందరూ ఆత్మల కోసం, అందుకే ప్రభు పోరాడమన్నాడు. వాళ్ళందరూ ఆత్మల కోసం ప్రభు అందుకనే పోరాడమన్నాడు. మన ప్రభు ఆత్మల కొరకు మనం పోరాడాలి. ఇప్పుడు ఈ క్షణం కనుక మనం చనిపోతే మనం ఎక్కడ ఉండాలి అనే నిర్ణయాన్ని మనం ఒకసారి తీసుకొని అటు రీతిగా మనం మన మన ఆత్మలో కాపాడుకునే వారంగా ఉండాలి. అలా కాపాడబడాలి అని అంటే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారే తప్ప మరొక మార్గం లేదు. ఆయన మార్గంలోనే నువ్వు ఉండవలసిన వాడు తప్ప మరొక మార్గం లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నేను ఏమీ చేయనప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ఆయన దెబ్బ పొందాడు. ఆ కలువరి శిలువలో యాతన పొందాడు. నువ్వు నేను అనుభవించిన ప్రతి శిక్షణ ఆయన పొందాడు. ఉమ్మి వేయించుకున్నాడు, తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, గడ్డం పెరికి వేశారు. ఆయన ఎంతగానో హింసించేశారు. ఎవరి కోసం భరించాడు? నువ్వు వేదనకరమైన స్థలంలో నుంచి బయటికి రావడానికి ప్రభు శిక్షించుకున్నాడు. నువ్వు బాధాకరమైన స్థలంలో నుంచి బయటికి రావడానికి ప్రభు దెబ్బలు కొట్టించుకున్నాడు. నువ్వు బాధపడకూడదని ఆయన బాధ పొందాడు. నీ పాప భారం అంతటిని కూడా ఆ ప్రభు మోసాడు. ఇప్పుడు నువ్వు నేను ప్రభువుని నమ్ముకున్నాం కనుక మనం దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం. వెలుగు వచ్చేసింది, వెలుగు వచ్చేసింది కరెక్ట్గా. అంత సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషమే మనకి పరలోకంలో ఉంటుంది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించే, నా పాపం కడిగే, సంతోషం పొంగి పొర్లింది. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన కాక. అందరూ లేచి నిలబడి గీతం పెడతారా?